నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. ఈరోజు నాతో పాటు ఉన్నారు పివి రెడ్డి సార్. తన దివ్య దృష్టితో చాలా వీడియోస్ మనం ఆల్రెడీ మన ఛానల్‌లో చేస్తున్నాం. ఈరోజు వైరస్‌కి సంబంధించి ఈవెన్ నా వాయిస్ గూడా ఇలా అయిపోయింది. దీనికి సంబంధించే మాట్లాడడానికి నేను ఈరోజు పివి రెడ్డి సార్‌ని పిలవడం జరిగింది. చాలామంది ఈ వైరస్‌ని కాంట్రోవర్సీ చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏది నిజం అనే యాంగిల్‌లో మాట్లాడబోతున్నాను. అసలు వైరస్ అనేది ఉందా? ఉంటే ఇలా వాయిస్‌లు పాడవడం, దానివల్ల ప్రాణహాని కలగడం ఇలా జరుగుతుందా? అసలు కావాలని భయాందోళనలు క్రియేట్ చేస్తున్నారు. ఈ విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాకైతే జలుబుతోనే పోయింది. పివి సార్ ఏమంటారో చూద్దాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ మీరు గతంలో కూడా మీ దివ్య దృష్టితో చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అవును మేడం. చాలా వరకు సక్సెస్ అయ్యాయి. అవును మేడం. నైట్ బయట వాటర్ రకరకాల నీళ్లు తాగడం వల్ల నా వాయిస్ ఇలా అయింది. అవును మేడం. చాలా మంది మామూలుగా మాట్లాడుకోవడం ఏంటి అంటే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ముందు గొంతు పాడవడం, తర్వాత లంగ్స్ పాడవడం, తర్వాత ప్రాణాలు పోవడం ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్? ఈ వైరస్ వల్ల ప్రాణహాని ఎక్కువగా జరుగుతుందా? నిజంగా చైనా నుంచి మనం దీన్ని కూడా అడాప్ట్ చేసుకుందామా? మీరేమంటారు? చెప్పండి. సో మీరన్నట్లుగా బయట కూడా వార్తాపత్రికల ద్వారా, టీవీల ద్వారా అంటే మనం నేను చూడడం జరుగుతుంది. సో మీరన్నది కరెక్టు. కానీ నిజ రూపాలు మనం యాక్చువల్‌గా ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఆహ్, నేను ప్రేక్షకులకు ఆహ్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్‌కి, మేధావులకు నమస్కరించి చెప్తున్నా. దయచేసి మనం ఏదో వ్యక్తిగతంగా అది ఇదని అంటే మనం ఏదో కాల్చుకొని చెప్పిందని కాకుండా నేను గతంలో కోవిడ్ వచ్చేదానికి కూడా దివ్య దృష్టితో 6 మంత్స్ బిఫోరే చెప్పడం జరిగింది. అవునవును. సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఎగ్జాంపుల్‌గా ఆహ్, హ్మ్, గత 1 మంత్, 2 మంత్ నుంచి మనకు ఆహ్, మన అనేక వార్తా ప్రసారాల ద్వారా మనం కొన్ని ప్రొపగండాలు చూస్తా ఉన్నాం. హ్మ్. అది యాక్చువల్‌గా కొందరు కొందరు మేధావులు ప్రత్యక్షంగా చైనాకి పోయి దాన్ని మొత్తం ఎంక్వైరీ చేసి అదంతా మొత్తం అక్కడి నుంచి లైవ్ ప్రోగ్రామ్ కూడా మనకు వాట్సాప్ గ్రూప్‌లో రావడం జరిగింది. హ్మ్. సో అదంతా 100కి 100 ఫేక్ అని నిజ నిర్ధారణ చేయడం జరిగింది. హ్మ్. సో అదే కాకుండా ఒకరు చెప్పిందే కాకుండా నా దివ్య దృష్టి ప్రకారంగా ఇప్పుడు రాబో రోజుల్లో అలాంటి భయాందోళన జీరో. హ్మ్. ఏం భయపడాల్సిన పనేం లేదు మేడం. హ్మ్. అది మరి కొందరు కావాల్సుకొని ప్రసారాలు చేసేది ఆ విజ్ఞత వారికే వదిలేద్దామని నేను మీ ద్వారా కోరుచున్నా. కాపోతే ఇది మనం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చాలా మంది పరిస్థితులు వాళ్ళకున్న ఎగ్జాంపుల్‌గా కోల్డ్, కాఫ్, ఫీవరు సివియర్‌గా ఉందనుకోండి. దగ్గరలో ఉన్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఒపీనియన్ తీసుకొని తక్షణమే మందులు వాడితే ఆ ఇన్ఫెక్షన్ మల్టిప్లై కాదు. హ్మ్. హ్మ్. వాళ్ళిప్పుడు నెగ్లిజెన్స్ చేసి వారాల, నెలల 2, 3 వారాల తర్వాత నిమ్మలంగా ఇన్ఫెక్షన్ బాడీలో స్ప్రెడ్ అయిన తర్వాత ఫస్ట్ థ్రోట్‌లో ఫార్మ్ అయితది. పిఎన్ఎస్‌లో. థ్రోట్‌లో ఫార్మ్ అయిన తర్వాత లంగ్స్‌కెళ్ళిపోతది. అంటే మల్టిప్లై అయిన తర్వాత సెల్ఫ్ వైద్యం చేసుకొని తర్వాత స్పెషాలిటీ దగ్గరికి పోతే తర్వాత ఐసీయూలో అడ్మిట్ చేయడం. దాన్నే ఈ అది దృష్టిలో పెట్టుకొని కొందరు కావాలని ఇవన్నీ కొన్ని పుకార్లు తీస్తున్నారు. యాక్చువల్‌గా నాకు తెలిసిన సబ్జెక్ట్ ఏందంటే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా ఇప్పుడు వచ్చే రొటీన్‌గా గత చరిత్రలో వచ్చిన పురాతనంలో మొదటి నుంచి వచ్చిన వాతావరణ పరిస్థితులకు మారినప్పుడు వచ్చే మార్పుల వల్ల జరిగే పరిణామాలే తప్ప, ఇది ఎలాంటి కోవిడ్ రిలేటెడ్ వైరస్ లాంటి ఎలాంటిది ఏం లేదు హ్మ్. అని అది కూడా నేను తెలుసుకోవడం జరిగింది మేడం. హ్మ్. మీరు ప్రోగ్రామ్ దీని గురించి అనగానే అలాంటి పరిస్థితులు నేను మేధావులు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అంటే కూడా గతంలో మీరు కూడా కోవిడ్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని అయితే మనమే చేసాము. మనమే చేసినాము. అవును. నేను అదే దివ్య దృష్టితోటి మీకు చెప్పబోతున్నా. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనకు బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అనేది వైద్య చరిత్ర రికార్డ్‌లో అంటే వైద్యుడు ఊహించని విధంగా రకరకాల ఇమ్యూనిటీ పడిపోయి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా అక్యూట్ మల్టీ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి. కోల్డ్, కాఫ్, సివియర్‌గా ఫీవర్ ఉందనుకోండి. మామూలుగా సివియర్‌గా ఫీవర్ తగ్గినా గూడా కోల్డ్, కాఫ్ అనేది మనము
గతంలో తగ్గినట్టుగా ఒక 5 డేస్, 10 డేస్‌ల చాలా మంది తగ్గట్లేదు. హ్మ్. కారణం ఏందంటే, ఇది కోవిడ్ అనేది దయచేసి మేధావులు ఏమనుకోకూడదు ప్రేక్షకులు. హ్మ్. నేను గతంలో మీతో చెప్పాను నేను. ఇది హ్మ్. 2060 వరకు ఉంటుంది కోవిడు. నానా రూపాలు దాల్చుతుంది. అప్పటి తర్వాత ఇది యాక్చువల్‌గా ఈ ప్రకృతిలో, ఈ కలియుగంలో అంతమైపోతుందని చెప్పడం జరిగింది. గతంలో మనం ఎన్నో వీడియోలు చేశాం. హ్మ్. సో, అలానే ఇప్పుడు మీరన్న క్వెషన్‌కేందంటే కోవిడ్ వచ్చిన వాళ్ళైనా, రాకున్న వాళ్ళైనా ఈ భూలోకంపై ప్రతి వ్యక్తికి అది ఎక్స్‌పోజ్ అయింది. అది మన హ్మ్. ప్రూఫ్ అయినా కాకున్నా గూడా. హ్మ్. హ్మ్. అలాంటి ఇది డిపెండ్ ఆన్ ఇమ్యూనిటీ. తీసుకునే జాగ్రత్తలపై మన బాడీలో ఉన్న మెటబాలిజం అంటే డిఫెన్స్ మెకానిజం. హ్మ్. రోగ నిరోధక వ్యవస్థ పతనమైన వాళ్ళకే ఆ వ్యాధి ప్రభావం అనేది తీవ్రమై అది ప్రాణాంతకంగా మారి అది నెగ్లిజెన్స్ చేసిన వాళ్ళకు. అలాంటి మనం తక్షణమే వైద్యుడిని సూపర్ స్పెషాలిటీ ఒపీనియన్ తీసుకొని వైద్యం చేసుకున్న వాళ్ళకు ఎలాంటి ప్రమాదాలు లేవు. భవిష్యత్తులో గూడా మన గత చరిత్రలో యుగాలు చూసినా గూడా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మానవుడు ఆహారం తీసుకొని జీవించినట్లయితే మన మనలో ఉన్న మెకానిజం అంటే డిఫెన్స్ మెకానిజం, మెటబాలిజం, ఇమ్యూనిటీ సిస్టమ్‌ని కరెక్ట్ మనం బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే మనకు తెలవకుండానే వైరస్ రావడం, పోవడం మన బాడీలో ఉన్న ఇన్ బిట్వీన్ వైరస్, బ్యాక్టీరియాకు మనలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్‌కి జరిగే పోరాటం ఏందంటే 2 కంట్రీ‌లో జరిగే రణరంగ యుద్ధ పోరాటం కన్నా పెద్ద గొప్పది. జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు. హ్మ్. ఇన్ బిట్వీన్ 2 కంట్రీల మధ్య భీకరమైన పోరాటం జరుగుతది గదా! దానికైనా పెద్ద గొప్ప పోరాటం మన దేహంలో ఉన్న అంతర్గత పోరాటం. హ్మ్. అది ఎప్పుడు మనం బాడీ సరెండర్ అయ్యి మొత్తం ఎప్పుడు ఇన్ఫెక్షన్ గురైతదంటే మనలో ఉన్న యాంటీబాడీస్ మొత్తం లేక ఇమ్యూనిటీ తగ్గిపోయి మెటబాలిజం బ్యాలెన్స్ తప్పి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల అలాంటి వ్యక్తులకు రకరకాల ఇన్ఫెక్షన్స్, వైరస్, బ్యాక్టీరియా రావడం జరుగుతుంది తప్ప ఇది గతంలో వచ్చిన ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత మాత్రము ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. కాకపోతే ఏందంటే కొంచెము ఇబ్బందులకు అంటే స్లోగా ఎఫెక్ట్ పడుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ జ్వరం తగ్గినా కూడా ఈ హ్మ్. కోల్డ్, కాపు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అనేది ఈ అలర్జీ అనేది కొంచెము ఇంచుమించు 2, 3 వీక్స్, 4 వీక్స్ దాకా ఉంటుంది. ఉంటుంది. తర్వాత మళ్ళా ఆటోమేటిక్‌గా మనకు యాంటీబాడీస్ డెవలప్ అయిన తర్వాత తీసుకునే వైద్యాన్ని బట్టి స్పెషాలిటీ ఒపీనియన్ తీసుకొని మెడిసిన్స్ వాడితే మాత్రం ఈ ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల టీవీ వార్తాపత్రికల ద్వారా ఛానల్స్‌ల ద్వారా వచ్చే ఈ పుకార్లను నమ్మొద్దని నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. చాలా చాలా చక్కగా చెప్పారు. పుకార్లు ఎప్పుడైనా పుకార్లేనండి. అది ముందు గ్రహించండి. ఏదైనా వాస్తవాల్లో మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తుంది? వైరస్ లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇలా కనిపించినప్పుడు ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలి. లేదా నార్మల్ జలుబు, దగ్గు ఇలా వాటర్ ఏదన్నా చేంజ్ అయినప్పుడు వాయిస్ చేంజ్ అవ్వడం. చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే 100% క్యూర్ అవుతుంది. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.